హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డెమో వచ్చి బేబీ కార్న్ కొత్తిమీర రైస్ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసి అండ్ ట్రయామ్ కడాయి యూస్ చేసి చేస్తున్నాను. బేబీ కార్న్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మ్యాగ్నేట్ చేసిన దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్లో పెట్టాను 12 మినిట్స్ అని చెప్పి, కానీ 12 మినిట్స్ కన్నా నాకు ఇంకా ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంది. టోటల్ నాకు 22 మినిట్స్ పట్టింది బేబీ కార్న్ బాగా క్రిస్పీగా అవ్వడానికి. ముందుగానే నేను ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం జింజర్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఫ్రైడ్ రైసెస్కి ఏమేమి చేసుకుంటామో అట్లాగా. సోయా సాసు, టమాటో సాస్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ బేబీ కార్న్ చూడండి ఎంత క్రిస్పీగా అయిందో. చూడడానికి రౌండ్గా కట్ చేశాను కదా బేబీ కార్న్ని, అందుకని రొయ్యల్లా కనిపిస్తున్నాయి అవి. చాలా బాగుందండి బేబీ కార్న్. కొంచెం అందరు ఇష్టపడారు, ఇలా చేస్తే చాలా బాగా వచ్చింది. తర్వాత కడాయిలో కొంచెమే ఆయిల్ పడుతుంది. మామూలుగా ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కువ కావాలి, కానీ ఇది టెపర్వేర్ ప్యాన్ కాబట్టి చాలా కొంచెం ఆయిల్తోనే బాగా వస్తుంది టేస్ట్ కూడా. ఆనియన్స్, కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను నేను, జీలకర్ర వేసుకున్నాను, నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసాను. వేగిన తర్వాత కొంచెం టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి తర్వాత బేబీ కార్న్, అన్నము అన్నీ వేసి మిక్స్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.